విశ్వాసకి ఉండవలసిన గుణలక్షణాలను ఆయన 3 పాఠ్య భాగాల్లో నుండి మనతో మాట్లాడుతూ ఉంటున్నారు. మనం గమనించగలిగినప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు పేరట లేదా ఆయన మాట్లాడిన విషయాలు, పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా మాట్లాడిన మాటలు, తండ్రి అయిన దేవుడే ఇర్మియా గ్రంథంలో మాట్లాడిన విషయాలు కూడా మనకి లేఖనాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. దేవుడు గొప్ప విశ్వాసం కలిగిన వ్యక్తిని ఖచ్చితంగా కోరుకుంటాడు అనే విషయాన్ని మనందరికీ తెలుసు. మన విశ్వాసము కలిగిన ఆ విశ్వాసి ఎలాంటి గుణలక్షణాలు కలిగి ఉండాలి అంటే, దేవుడు కోరుకోవాలి అని అంటే మనం ఎట్లాగా ఉండాలి? మనం ఆల్రెడీ విశ్వాసంలోనే పిలువబడుతున్నాం కనుక ఎట్లాంటి గుణలక్షణాలు ఉంటే దేవుడు మనల్ని పిలుచుకుంటారు అనే విషయాన్ని 3 పాఠ్య భాగాల్లో నుండి మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చదవబడిన ఆ 3 విషయాలు మనం గమనిస్తూ ఉంచినప్పుడు దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఆయన కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. ఆశీర్వాదమును గురించిన విషయాలు ఇర్మియా గ్రంథంలో ఆయన చాలా స్పష్టంగా ఆయనే మాట్లాడుతూ ఉంటున్న విధానాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన అంటున్నారు, నేను చెప్పినట్లుగా నువ్వు చేసినట్లయితే కదా, ఆయన చెప్పినట్లుగా మనం చేసినట్లయితే ఇర్మియా గ్రంథంలో ఆయన మాట్లాడుతూ ఉంటున్న విషయాన్ని మనం చూస్తే 20వ వచనాన్ని ఒకసారి చదువుకుందామా. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టచాలని మా ఇత్తడి ప్రకారముగా నేను నియమించదును, నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడై ఉందును గనుక వారు నీ మీద ఏంటమ్మా యుద్ధము చేదురు కానీ వాళ్ళు ఏం చేయరట, జయించకపోదురు. 21 కూడా దుష్టుల చేతిలో నుండి విడిపించేదను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించేదను. ఎప్పుడు ఈ కార్యాలు జరుగుతాయట, ఆయన చెప్పినట్టుగా మనం చేస్తే అప్పుడు ఈ ఆశీర్వాదాలు వస్తాయి అనే విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా ప్రభు అక్కడ మాట్లాడుతున్న విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం కదా. అందుకే మనము చదువుకుంటున్న మాటల్లో మనం చూస్తే ఎంతో గొప్ప ఆశీర్వాదంతో కూడిన మాటలు ఆయన పలుకుతూ ఉన్నారు. మత్తయి సువార్తలో కూడా మనం చదువుకున్నాం. అందరికీ చిన్నప్పటి నుంచి తెలిసిన మాటలు. కాబట్టి ఈయన మాటలు విని చిన్నప్పటి నుంచి విన్నామన్నారు కదా అని చెప్పడం మానేస్తున్నారు. కాబట్టి ఈయన మాటలు విని వాటి చెప్పులు చేయి ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు పోలి ఉంచాడు. వానలు వచ్చినా వరదలు వచ్చినా క్రీస్తు అనే బండ మీద వేయబడి ఉన్నది కనుక ఆ ఇంటికి ఏ ఇబ్బంది కూడా కలగదు. వరదలు వచ్చినా గాలి వచ్చినా ఇంకే వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకు అని అంటే ఈయన మాటలు చెప్పున మీరు ఏం చేశారు, నడుచుకుంటున్నారు, బ్రతుకుతున్నారు, జీవిస్తున్నారు కనుక మీకేమీ కాదు అనే ఆశీర్వాదపు వచనాన్ని యేసుక్రీస్తు ప్రభు వారే మాట్లాడుతున్నది మత్తయి సువార్తలో చూసాం. డైరెక్ట్గా తండ్రి అయిన దేవుడే మాట్లాడుతుందేమో ఇర్మియా గ్రంథంలో మనము చదవడాన్ని మనము గమనించాము. ఈ దినాన్ని ఆయన అంటున్నారు, ఆశీర్వాదాన్ని గురించిన ఈ మాటలు వారే స్వయంగా పలకడాన్ని మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఈ 3 పాఠ్య భాగాల ద్వారా దేవుడు కోరుకునే నిజమైన విశ్వాసి యొక్క గుణ లక్షణాలను ఇక్కడ మనము లేఖనాలను బట్టి దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. మనము నిజమైన విశ్వాసిగా ఉంటే దేవుడు మనల్ని ఏం చేస్తారట, ఖచ్చితంగా కోరుకుంటారు. ఖచ్చితంగా ఆయన మనల్ని కోరుకుంటారు. ఖచ్చితంగా ఆశీర్వాదాలు మనకి వస్తాయి. మన విశ్వాసులమే కానీ ఏ విశ్వాసులం అట, నిజమైన విశ్వాసులం అయితేనే దేవుడు మనల్ని ఏం చేస్తాడు, ఆశీర్వాదాలతో నింపుతారు అనే మాట జ్ఞాపకం చేస్తున్నాం. చాలామంది మనము కదా కోరుకుంటూ ఉంటాము, ఎంచుకుంటూ ఉంటాము కదా. చాలామంది మనల్ని కోరుకోవాలని, చాలామంది మనల్ని ఎన్నుకోవాలని కూడా మనము ఎక్కువగా ఆశపడతా ఉంటాం. ఎక్కువగా రాజకీయాల్లో తిరిగే వాళ్ళైతే వారు ఎక్కువగా అందరూ నన్ను కోరుకోవాలి, నన్ను ఎన్నుకోవాలి అనే ఆశ ఎక్కువగా కలిగి ఉంటూ ఉంటారు. ఈ దినాన్ని ఆత్మీయ స్థితిలో మనం కూడా ఏమైనా ఆశపడాలి, దేవుడు నన్ను కోరుకోవాలి, దేవుడు నన్ను ఎన్నుకోవాలి అనే ఆశ మనకు కూడా ఆత్మీయ స్థితిలో ఉండాలి. ఎందుకంటే దేవుడు ఆశీర్వదించకపోతే మనకి
మన జీవితానికి అర్థము లేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి కదా. దేవుడు మనల్ని కోరుకోవాలి అంటే మనము ఏ లక్షణాలతో ఉండాలి కదా, ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటే దేవుడు మనల్ని కోరుకుంటారు, ఎన్నుకుంటారు అనే విషయాల్ని ఈ దినాన్ని 3 పాఠ్య భాగాల్లో నుండి మనము జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా మనం గమనించగలిగినట్లయితే మొదటి లక్షణము పరిశుద్ధమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. పరిశుద్ధమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఎవరైతే పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే మంచి బిడ్డలుగా మనము జీవిస్తామో, అంటే మంచిని తెలుసుకొని మంచిని పాటిస్తూ మనం ముందుకు సాగుతూ ఉంటామో, వారిని దేవుడు ఖచ్చితంగా కోరుకుంటారు, ఎన్నుకుంటారు అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవచ్చు. ఇర్మీయా గ్రంథమే 15వ అధ్యాయం 19వ వచనాన్ని చూడండి. కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చును, నీవు నా తట్టు తిరిగిన ఎడల, నీవు నా సన్నిధి నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపచ్చిన ఎడల, నీవు నా నోటి వల్ల నువ్వు వారిని తట్టు తిరుగునట్లు తిరగవలను, కానీ నీవు వారు తట్టు తిరగకూడదు. అంటే మంచి ఏదో చెడు ఏదో నీకు తెలియాలి, అలాగే మంచి వైపే నువ్వు ఉండాలి తప్ప చెడు వైపు తిరగకూడదు. తిరిగితే వాళ్ళే నీ పక్క తిరగాలి తప్ప నువ్వు మటుకు వాళ్ళ పక్కకి తిరగకూడదు అనే విషయాన్ని చాలా స్పష్టంగా ప్రభు అక్కడ జ్ఞాపకం చేస్తా ఉంటున్నారు. అంటే మనము చెడు వైపు తిరగకూడదు, న్యాయం వైపే మనం ఉండాలి, నీతి వైపే మనము ఉండాలి అనే మాటని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. గడిచిన కొన్ని వారాలుగా ప్రపంచం అంతా ఎటువైపు చూస్తుంది? ఢిల్లీలో ఉన్న జంతర్ మంతర్ వైపే చూస్తుంది, ఆ స్థలం వైపే చూస్తుంది. ఎందుకు? అక్కడ న్యాయం ఉంది. ఆ న్యాయాన్ని వాళ్ళందరూ కూడా పోరాడుతున్నారు. ఆ న్యాయం పోరాటాన్ని బట్టి ప్రపంచంలో ఉంటున్న చాలా మంది యువత ఏం చేస్తున్నారు? ఆ న్యాయానికి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కదా, న్యాయానికి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఈ దినాన్ని క్రైస్తవుడిగా నీవు నేను కూడా ఏం చేయాలి? న్యాయం ఎట్టుందో ఆ న్యాయానికే నువ్వు సపోర్ట్ చేయాలి తప్ప అన్యాయం వైపు తిరగకూడదు. దేవుని లేఖనాలు కూడా అదే జ్ఞాపకం చేస్తున్నాయి. అది నువ్వు దేవుని బిడ్డవి, దేవుని నిన్ను కోరుకోవాలంటే నీలో ఏముండాలి? పరిశుద్ధమైన జీవితం ఉండాలి. పరిశుద్ధమైన జీవితం ఎప్పుడు వస్తుంది? నీ న్యాయం వైపు ఉన్నప్పుడే వస్తుంది. మనవాళ్ళు కాబట్టి అన్యాయం మాట్లాడుతున్నా ఓ అని అనకూడదు, అప్పుడు దేవుడు నిన్ను కోరుకోడు, అప్పుడు దేవుని ఆశీర్వాదాలు నీకు రావు కదా. క్రైస్తవుడు మాట ఎలా ఉండాలంటే బైబిల్లో ఉన్నది అవునంటే అవును, కాదంటే కాదు. దేవుడు నీతిగా న్యాయంగా మంచిదే చేయమన్నాడు కనుక మేము అలాగే ఉంటాము. ఒకవేళ మన పిల్లలు కానీ మన కుటుంబస్తులు కానీ మన సంఘస్థులు కానీ అన్యాయంగా వెళ్తున్నా వాళ్ళకి ఏం చేయకూడదు? సపోర్ట్ చేయకూడదు. అర్థమవుతుందా? మంచి చెప్పాలి, వాళ్ళకి అలా కాదు ఇట్లాగా అని వాళ్ళని మార్చడానికి ప్రయత్నం చేయాలి తప్ప వాళ్ళు మనవలే కదా కదా వాళ్ళు మనవలే కదా అని చెప్పి వాళ్ళతో పాటు అన్యాయానికి కదా న్యాయం కాని దానికి మనం ఏం చేయకూడదు? సపోర్ట్ చేయకూడదు అనే విషయాన్ని చాలా స్పష్టంగా దేవుడి దినాన్ని మనకి లేఖనాలను బట్టి చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉంచారు. అందుకనే ప్రపంచంలో లేదా భారతదేశంలో ఉంటున్న యువత అంతా కూడా అక్కడికి చేరి ఏం చేశారు? దగ్గర ఓడిపోయారు కదా. ఎప్పుడు కూడా న్యాయమే నెగ్గుతుంది, కాస్త ఆలస్యం అవ్వచ్చేమో కదా. చక్కగా వాళ్ళు సాధించాలనుకున్నది సాధించారు, చక్కగా న్యాయమును నిలబెట్టిన విధానాన్ని మనం చూస్తున్నాం. ఈ దినాన్ని దేవుని వాక్యం కూడా మనకు అదే చెప్తుంది. నీకు తెలిసినప్పుడు కదా నీవు అన్యాయం వైపు నువ్వు తిరగకూడదు, వాళ్ళే నీ వైపు తిరిగేటట్లుగా నీవు ఎప్పుడు నీతిగా న్యాయంగానే పరిశుద్ధంగానే నీవు జీవించాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. ఈ దినాన్ని మనందరం అట్లా ఉంటున్నామా లేదా అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే మరలా మీకు ట్రస్ట్ చేసి చెప్తున్న 19వ వచనంలో ఆయన అంటున్నారు, వారు నీ తట్టునకు తిరుగువలను కానీ నీవు వారి తట్టునకు తిరగకూడదు కదా. వాళ్ళే నీ పక్కకి తిరగాలి కానీ నీవు మటుకు వాళ్ళ పక్కకి తిరగకూడదు. ఈ దినాన్ని మనమందరం కూడా అలా ఉంచున్నామా అనే విషయాన్ని ఖచ్చితంగా జ్ఞాపకాన్ని తెచ్చుకోవాలి. దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో అంటారు, పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలుచును గాని అపవిత్రులుగా ఉండటకు పిలవలేదు. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడట?
పరిశుద్ధులుగా ఉండడానికే పిలిచాడు. కనుక మనం ఎలా ఉండాలి? పరిశుద్ధులుగానే ఉండాలి తప్ప అపవిత్రులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలవలేదు. కనుక మనం ఎలా ఉండకూడదు? అపవిత్రులుగా ఉండకూడదు. దాన్ని మనం మరొకసారి ప్రభు మనతో ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు కదా. ఆయన కోరుకునే, ఆయన ఎన్నుకునే విశ్వాసిగా నీవు నేను ఉండాలి అని అంటే పవిత్రమైన జీవితాన్ని కలిగి ఉండాలి. పవిత్రమైన జీవితాన్ని ఎప్పుడు వస్తుంది? ఆయన చెప్తున్న మాటలు విని దాని ప్రకారంగా నడుచుకుంటున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా అలా ఉంచావు. దేవుడు అప్పుడు నేను ఏం చేస్తాడట? కోరుకుంటారు అనే మాట జ్ఞాపకం చేసుకుంటున్నాను. రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, సంఘాన్ని ప్రేమించాలి, ఆత్మీయంగా ఎదిగేవారిగా మనం ఉండాలి. సంఘాన్ని ప్రేమించాలి, అలాగే ఆత్మీయంగా ఎదిగేవారిగా కూడా మనము ఉండాలి అనే విషయాన్ని పౌలు గారు తన యొక్క 3వ ప్రయాణంలో ఆయన అక్కడ ఉంటున్న ఎఫెసు పట్టణంలో ఉంటున్న అనేక మందిని సమకూర్చి అక్కడ ఉంటున్న పెద్దలకి వారి యొక్క అధికారాల గురించి, బాధ్యతలు చెబుతూ వారిని బలపరుస్తూ సంఘాల్లో ఎలా ఉండాలి, సంఘ పరిచర్యలు ఎట్లా ఉండాలి, సంఘాన్ని ఎలా కాపాడుకోవాలి, సంఘాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి అనే ఆ చక్కటి మాటలు ఆయన యొక్క 3వ ప్రయాణంలో ఆయన మాట్లాడిన విధానాన్ని అపోస్తుల కార్యగ్రంథం 20వ అధ్యాయము ఈ దినాన్ని చదువుకున్న లేఖన భాగాల్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈయన యొక్క 3వ మిషనరీ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటున్నప్పుడు ఆ పలుకులు ఆయన అక్కడ మాట్లాడినట్టుగా పరిశుద్ధ గ్రంథము మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. మనం కూడా సంఘం ఎడల ఏం కలిగి ఉండాలట? బాధ్యత కలిగి ఉండాలి కదా. ఆ సంఘము యొక్క అభివృద్ధి కొరకు మనం ఏం చేయాలి? పాటుపడేవారుగా ఖచ్చితంగా ఉండాలి. అట్లాంటి వాళ్ళే దేవుడు ఏం చేస్తారట? కోరుకుంటారు, ఎన్నుకుంటారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. కానీ మనమేమనుకుంటూ ఉంటాము సాధారణంగా చాలామంది, మనం వచ్చామా, మనం వెళ్ళామా, మన పని మనం చూసుకొని వెళ్ళిపోవాలి. అన్ని ఆటలు దూరకూడదు. వాళ్ళు రాకపోతే మనకెందుకు, వాళ్ళు వస్తే మనకెందుకు, వాళ్ళు బాగుంటే మనకెందుకు, మనం బాగోకపోతే మనకెందుకు, వాళ్ళు సాక్ష్యం చెప్తే మనం వినాలా? వచ్చామా, కూర్చున్నామా, వాక్యం విన్నామా, కానిగేస్తామా, ప్రార్థన అయ్యిందా, వెళ్ళిపోవాలంటే కదా. అందరూ శిష్యులను తన వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు కదా మీలోనే బయలుదేరతారు. కనుక మీరు జాగ్రత్తగా ఉండాలి. సంఘంలో ఎవరు వస్తున్నారు, ఏంటి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు ఎలా ఉంటున్నారు, ఏంటి అన్నది గమనించుకోవాల్సిన బాధ్యత ఎవరు? ఒక నిజమైన విశ్వాసిగా నీదే బాధ్యత, ఒక పెద్దగా నీదే బాధ్యత. అది మీ రెస్పాన్సిబిలిటీ అని పౌలు గారు అక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. ఎందుకంటే నువ్వు అంత జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ చదువుదాం మాటలు. మరియు శిష్యులను తన వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుతారు. గనుక ఎవరు పడతాడో మాట్లాడుతుంటే టైగర్ మీరు సూపర్ అని అనకూడదు. అలా మాట్లాడుతున్న మాటలు నిజమా కాదా, అది మేలుకరమైనయా కాదా, కదా అది అభివృద్ధికరమైనవా, సంఘానికి ఉపయోగకరమైనవా, ఆత్మీయ సంబంధమైనవా కాదా అన్నది గమనించుకోవాలి. ఎవరు? నిజమైన విశ్వాసం. అవునా కదా. మీరు మాట్లాడుకుంటేనే మా వరకు వస్తాయి. అవునా? ఇప్పుడు మీరు మాట్లాడుకునేటప్పుడు అవతల మాట్లాడుతున్నది మంచిదా కాదా అన్నది ఎవరు గమనించాలి? మీరే గమనించాలి. కానీ మనమేమనుకుంటాము, సంఘం ఎవరిది, వాళ్ళది కాబట్టి వాళ్ళు చూసుకోలే, మనకెందుకు. అప్పుడు దేవుడు నిన్ను కోరుకోడు, దేవుడు నిన్ను ఎన్నుకోడు, దేవుడు నిన్ను ఆశీర్వదించుడు. సంఘము అనగా అందరము కదా. అవయవము అంటే శరీరము అనగా ఉంటున్న కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు ఎన్ని కలిస్తేనే శరీరము కదా. సంఘము కూడా అంటే మనందరం కలిస్తేనే సంఘము. మళ్ళీ ఎవరు సరిగ్గా లేకపోయినా అది సరిగ్గా ముందుకి వెళ్ళలేదు, అది ఆరోగ్యకరంగా ఉండదు, అభివృద్ధికి ఉపయోగపడదు. ఎందుకంటే ఏదో లోపం ఉంటుంది. దాన్ని పౌలు గారు ఆ మాటలన్నీ కూడా వారికి జ్ఞాపకం చేస్తూ వాళ్ళని బలపరుస్తూ ఉన్నారు. సంఘముని కదా ఏ రీతిగా ప్రేమించాలి అనే మాటలు ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు కదా. సంఘము చెడ్డవారితో వెళ్ళిపోకుండా నువ్వేం చేయాలి? వాళ్ళని ఆపాలి, వాళ్ళని గమనించుకోవాలి. ఎవరు వస్తారు చూస్తారు, నిజమా? ప్రతి వారం వాళ్ళకి ఇచ్చేస్తున్నారు వాక్యాలు, వాళ్ళే చదివేలేమో, మనం కాదేమో, మన వత్తనమ్మను పట్టించుకోరు అని ఏం చేస్తారు? నిన్ను కూడా ఏం చేస్తారు? నీకు ఆ ఉద్దేశం లేకపోయినా నీకు కూడా నెమ్మదిగా ఇంజెక్షన్
ఎక్కిస్తూ ఉంటే అదేమవుతుంది? నీకు కూడా రేపు పొద్దున్న వాళ్ళతో పాటు నిజమే, ఆ పిల్ల చెప్పింది కరెక్టే, నిజమే అని చెప్పింది కరెక్టే, ఇప్పుడు అలా అలా ఇస్తారు తప్ప మనల్ని పట్టించుకొని మనం ఎంత వెళ్ళినా చేసినా అంతే అని అంటున్నప్పుడు కదా, ఇలాంటి త్వరగా ఆకర్షించబడతామా? తప్పు అని అంటామా? ఇంటికి వెళ్ళి ఆలోచిస్తాం కూడా. మళ్ళీ వీలైతే వాళ్ళకి ఫోన్ నెంబర్ ఉంటే మళ్ళీ ఫోన్ చేసి, ఏమన్నావు? నిజమే కదా నాయన, గమనిస్తున్నాను. ఎప్పుడైనా వాక్యాలు ఇలా చెప్పారు చూసావా అని ఎప్పుడైనా అడుగుకుంటామా? ఎప్పుడైనా మాట్లాడుకుంటామా? అవి మాట్లాడవి ఇవి మటుకు ఈసారి నువ్వు నేను కూడా ముందే వెళ్దాం, అసలు ఎందుకు కూడా చూద్దాం. ఆ రోజు కూడా ఏమో మేము అప్పుడు ఏమనిపిస్తుంది? చూసావా, అర్థమవుతుందా? అంటే అవతల విశ్వాసే, నువ్వు విశ్వాసవే, కానీ మాట్లాడేవి క్షేమాభివృద్ధిగా ఉన్నాయా, ఇద్దరికి ఉపయోగకరంగా ఉన్నాయా, సంఘానికి మేలుకరంగా ఉన్నాయా, లేకపోతే సంఘాన్ని పాడు చేసేదిగా ఉన్నాయా? గమనించవలసిన బాధ్యత విశ్వాసది కదా. విశ్వాసది అని పౌలు గారు చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. బైబిల్లో ఉన్న మాటే మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ద్రాక్ష తోట ఉన్నదంట, ఆ ద్రాక్ష తోటను పాడు చేయడానికి ఎవరు వస్తున్నారట? గుంట నక్కలు వస్తాయి. గుంట నక్కలు వచ్చి ఏం చేస్తాయంట? ఆ ద్రాక్ష తోటనంతా పాడు చేసేస్తుంది, కనుక జాగ్రత్తగా కాపాడుకోండి అని బైబిల్లో ఉంటుంది. దినాన్ని మనందరం కూడా దేవుని మహాకృపను బట్టి చక్కటి ద్రాక్షావల్లిగా మనం ఎదుగుతూ ఉన్నాము. గుంట నక్కలు వచ్చినాయి అనుకోండి, ఏమవుతుంది? ఈ ద్రాక్ష తోట అంతా కూడా పాడైపోతుంది. ఇప్పటి వరకు మనకు అట్లాంటి కదా మిస్అండర్స్టాండింగ్స్ లేవు కదా. ఎవరు ఏది చెప్పినా ఓకే ఓకే అనుకుంటే వెళ్ళిపోతున్నాం. ఎవరిలోనో వస్తుంది కదా, సాతాను ఎవరిలోనో ప్రవేశిస్తాడు. ఆడేం చేస్తాడు? కుదురుగా ఉన్నాడు, ఉన్న వాళ్ళందరినీ గిల్లుతూ ఉంటాడు, అందరూ గొప్పుకుంటూనే ఉంటారు కదా, అందరూ సనుగుతూనే ఉంటారు, అందరూ చెవుల్లోని సౌండ్ వస్తూనే ఉంటుంది. ఇది ఎవరిది లోపం? ఇది విశ్వాసిగా నువ్వు గమనించుకుంటూ ఉండాలి. నీ సంఘము, నీ కుటుంబము. అదే నీ ఇంటి గురించి ఎవరన్నా మాట్లాడితే నువ్వు అలా వదిలేస్తావా? మరి సంఘం గురించి మాట్లాడుతున్నప్పుడు అదే రెస్పాన్సిబిలిటీ ఉండాలి, అదే బాధ్యత కలిగి ఉండాలి, అదే ప్రేమ కలిగి ఉండాలి. సంఘాన్ని అంతగా ప్రేమించే విశ్వాసిగా నువ్వు ఉంటే దేవుడు ఖచ్చితంగా నిన్ను ప్రేమిస్తాడు, నిన్ను కూడా ఏం చేస్తారు? ఆయన కోరుకుంటారు, ఎన్నుకుంటారు అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. అందుకే ఆయన మాట చెప్తూ ఉన్నారు. 35వ వచనం చదవని అపోస్తలుల కార్యగ్రంథము 20వ అధ్యాయం 35వ వచనం. మీరు ఇలాగూ ప్రయాసపడి కదా, అన్ని విషయాల్లో ఆయన ఏం చూపించాడట? మాదిరి చూపించారు అని చెప్తూ ఆయన చెప్తా ఉన్నారు. బలహీనతలను సంరక్షించండి, బలహీనులను ఏం చేయండి? సంరక్షించండి. ఆత్మీయంగా బలహీనులైన వారిని గమనించండి. వాళ్ళు ఏం చేయాలి? మీరు సంరక్షించాలి, వాళ్ళని బలపరచాలి కదా, వారిని బలపరచాలి అనే మాటని చెప్తూ, ఇలాంటి అన్ని విషయాల్లో నేను మీకు ఏమై ఉన్నానో మాదిరిగా నేను ఉన్నాను అనే మాట జ్ఞాపకం చేస్తారు. మనము సంరక్షించే వారిగా ఉండాలి. ఎవరైనా సంఘంలో ఆత్మీయమైన బలహీనత కలిగి ఉంటే వాళ్ళని ఏం చేయాలంట? సంరక్షించే వారిగా ఉండాలి. మనము కదా వాక్యము చెప్పేవారిగా కాదు, వాక్యాన్ని చెప్తూ వాళ్ళని ఏం చేయాలి? హెచ్చరిస్తూ వాళ్ళని బలపరిచేవారుగా ఉండాలి అనే మాట ఆయన జ్ఞాపకం చేస్తూ, అక్కడ మరొక మాట కూడా చెప్తూ ఉంటున్నారు. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ఆయన అధికారము గురించిన విషయాలు పెద్దలైన వారికి కూడా ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అయ్యా మీరేం చేయాలి? పుచ్చుకునేవారుగా కాదు, ఇచ్చుకునేవారుగా, ఇచ్చేవారుగా నీవు ఉండాలి. ఇతరుల్ని బలపరిచేవారుగా, ప్రోత్సహించేవారుగా నీవు ఉండాలి. ఉన్నప్పుడు సంఘం ఏమవుతుందట? దేవుని యొక్క ఎన్నికలో నువ్వు ఉంచావు అనే మాటని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. ఆర్థికమైన విషయాల గురించి ఆయన మాట్లాడుతున్నారు. ఫైనాన్షియల్ విషయాల గురించి ఆయన అక్కడ మాట్లాడుతూ, మాకు లేదు అని కాదు, ఉన్నదే ఇస్తా ఉంటే నువ్వు ఇచ్చినప్పుడు ఇంకొకరు ఏమవుతారు? నెక్స్ట్ టైం వాళ్ళు ప్రోత్సహించబడి మేము కూడా ఇస్తాము, అంత కాకపోయినా కొంతైనా ఇవ్వాలి అనే ఆశ వస్తుంది. అది ఎవరు బాధ్యత? సంఘంలో ఉంచిన వారిది, నిజమైన విశ్వాసది. ఎందుకంటే అయ్యా మేమందరము ఒకటే, మేమందరము కూడా దేని కొరకు? సంఘము అభివృద్ధి కొరకే అనే ఆశ మాలో పట్టడం కొరకు. అందుకే పౌలు గారు అంటున్నారు, అయ్యా నేను ఎవరి మీద ఆధారపడలేదు, స్వయంగా నా పని నేను చేసుకుంటూనే మన ఈ పరిచర్యలో ముందుకు సాగాను. అందుకే నేను అన్ని విషయాల్లో మీకు ఏమై ఉన్నాను?
మాదిరిగా ఉన్నాను అని జ్ఞాపకం చేస్తారు. ఎప్పుడైనా పౌలు గారు ఎవరినైనా డబ్బులు అడగడానికి మనం చూసామా? ఆయన దారాలు కొట్టుకుంటూ ఆయన పని ఆయన చేసుకుంటూ రకాల కష్టార్జితాల మీద ఆయన పరిచర్యలో ముందుకు సాగుతున్నారు. వచ్చినప్పుడు ఏం చేశాడు? ఇదంతా మన అందరిది కనుక అందరిది కలిపేసే ఉంచాలి, అందరూ కలిసే చేయాలి అనే అపోస్తుల యొక్క ఆ చక్కటి బోధలో ముందుకు వెళ్ళిన వారు. అందుకే అప్పుడు ఆనాటి సంఘాలు అంతగా అభివృద్ధి పొందారు, బలము కలిగి ఉన్నారు, ఆత్మీయం కలిగి ఉన్నారు, బలమైన కార్యాలు వాళ్ళు చేయగలిగారు, అనుభవించారు అంటే అట్టి ఆత్మీయతల వారు ఎదిగి ముందుకు వెళ్ళారు కనుక ఎదినాన్ని అందుకే అంటున్నారు. అయ్యా, పాడు చేసే వాళ్ళు ఉన్నారు, ఈడ్చుకొని లాక్కి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు కనుక జాగ్రత్తగా ఉండండి, గమనించుకోండి అని అక్కడ వారికి హెచ్చరిక పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు. ఈ దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకి అదే మాటలు మనలా జ్ఞాపకం చేస్తున్నారు. అయ్యా, సంఘం విషయంలో జాగ్రత్తగా ఉన్నావు, విశ్వాసిగా నీవు ఉన్నావు, తోటి విశ్వాసం విషయంలో ఎట్లా ఉంటున్నాము, ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఎవరేమేమి మాట్లాడుకుంటున్నారు, ఆ మాటలు వాళ్ళు పర్సనల్ అయితే ఓకే, కానీ అది సంఘం విషయంలో అవుతున్నప్పుడు సంఘానికి నష్టం తెచ్చేవా మంచిదా అంటే మనము అన్నీ వినమని కాదు కదా. మన వరకు వచ్చినాయి అనుకున్నప్పుడు ఏం చేయాలి? ఖండించవలసిన ఏం చేయాలి? ఖండించాలి. ఇది తప్పు, ఇలా మాట్లాడకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా చేయకూడదు కాదు అని ఖచ్చితంగా చెప్పేవారిగా ఉండాలి. అందుకే మొదట జ్ఞాపకం చేసుకున్నాం కదా, నువ్వు మారకూడదు, నిన్ను బట్టి వారే నీ వైపు తిరిగేవారిగా ఉండాలి, నిన్ను బట్టి వారే నీ పక్క తిరగాలి తప్ప నువ్వు వాళ్ళ తప్ప తిరిగిపోకూడదు. అలా ఉండాలంటే ఏం చేయాలంట? నీవు ఆయన మాటలు వినాలి. మన దేవుడి మాటలు వినేవారుగా ఉంటే ఖచ్చితంగా న్యాయంగానే ఉంటాం, ఖచ్చితంగా నీతిగానే ఉంటాం, ఖచ్చితంగా పరిశుద్ధంగానే పవిత్రమైన జీవితాన్ని మనము కలిగి ఉంచాము అనే మాటని లేఖనాలను బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాం. పౌలు గారు చక్కగా వారిని హెచ్చరిస్తున్న విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిజమైన విశ్వాసి సంఘమును ఏం చేస్తారట? ప్రేమిస్తాడు కదా, సంఘమును చీలిపోకుండా కాపాడుకుంటాడు. సంఘము ప్రేమిస్తాడు, సంఘము చీలిపోకుండా ఏం చేస్తాడట? ప్రేమిస్తాడు, కాపాడుకుంటాడు కదా. దాన్ని కాపాడవలసిన బాధ్యత నా మీద ఉందని గుర్తుపెట్టుకొని సంఘం విషయంలో ఎప్పుడు మంచిగా జీవిస్తాడట. విధానాన్ని మనలో ఆ లక్షణాలు ఉంటే మంచిదే, లేకపోతే ఈ దినము నుంచి అయినా ఆ మంచి లక్షణాన్ని మనం ఏం చేయాలి? అలవాటు చేసుకొని ఇది నాది కదా, ఇది మనది, మనందరము అనే విషయంలోనే వెళ్ళాలి తప్ప కదా అది వాళ్ళది, ఇది నాది, నేను చెప్పినట్టే అన్నట్టుగా ఉండకూడదు కదా. ఎవరు చెప్పినా వాక్యానుసారమైంది, అందరికీ అంగీకారమైంది, న్యాయమైందే సంఘంలో ఏం చేయాలి? చేస్తూ ఐక్యంగా ముందుకు వెళ్ళేవారుగా ఉన్నప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తూ ఉంటాడు. మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను కదా, నీవు వాక్యాన్ని వినువారు మాత్రమే కాకుండా దాని ప్రకారముగా జీవించేవారుగా ఉండాలి. వాక్యాన్ని వింటే సరిపోదు, ఆ వాక్యాన్ని ఏం చేయాలి? వాక్యానుసారంగా జీవించేవారుగా మనము ఉండాలి అనే మాటని జ్ఞాపకం చేస్తున్నాము కదా. విన్నాము అంటే అర్థం ఏంటి? విన్నదాన్ని చేస్తున్నాము అంటేనే మనం విన్నాము అని అర్థమవుతుంది కదా. ఆదివారం చర్చ ఎన్ని గంటలకి విన్నాము రావాయ అని 10:30కో 10 దాటిన తర్వాత వచ్చాము అనుకోని, ఇప్పుడు విన్నట్ట వినలేనట్ట? విన్నాం కానీ ఏం చేయట్లేదు, జీవించట్లేదు. అంటే ఇప్పుడు దీవెన పొందుకుంటామా, పొందుకోవట్లేదా? అంటే చెవులు సరిగ్గా పనిచేస్తున్నాయనా, పని చేయట్లేదనా? పిల్లలు మనం అంటూ ఉంటాం, వెళ్ళి కొట్టి దగ్గరికి వెళ్ళి తెమ్మన్నా అని చెప్పాను, కంగారులో వెళ్ళిపోతూ ఉంటారు, మాట పూర్తిగా అంటారు. వచ్చాక ఏమంటాము? అసలు విన్నావా, తిడతామో లేదా? ఏంటంటే రెండోసారి తిరగవలసి వస్తుంది, వినకుండా పోతూ ఉంటాడు, కంగారు ఎక్కువ, ఇవన్నీ అంటే మనం కూడా చర్చలో ఏం చేస్తూ ఉంటాము? కంగారు ఎక్కువ, సగం వినేసి వెళ్ళిపోతూ ఉంటాం, అందుకే సగం ఎదుగుతూ ఉంటాం, సగం ఆశీర్వాదాలు ఉంటాయి, సగం అభివృద్ధి ఉంటుంది, అప్పుడప్పుడు దీవెనలు పొందుకుంటూ ఉంటాం ఎక్కువ. చెప్పండి ఎందుకు అంటే సరిగ్గా వినలేకపోతున్నాము. విన్నదాన్ని బట్టి నువ్వేం చేయాలి? వింటే దాని ప్రకారంగా జీవించాలి. మరి జీవిస్తున్నామా? మనమే జీవి దినాన్ని ప్రశ్న వేసుకోవాలి. ఎంత చదువుకున్నాం కదా మత్తయి సువార్త 7వ అధ్యాయము 24-25 వచనాలు. కాబట్టి ఈయన మాటలు విని వాటి చెప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చును,
గాలి వీసి ఆ ఇంటి మీద కొట్టినను కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనక అది పడలేదు. క్రీస్తు అనే బండ మీద అది ఉంది గనక దానికి ఏ ఇబ్బంది ఉండదు. ఈ దినాన్ని నీవు ఏ పునాది మీద కట్టబడుతున్నావు? మనందరం కూడా ప్రభు యొక్క స్వరక్తము చేత మనందరం కూడా కడగబడ్డాము. స్వరక్తం చేత కడగబడిన క్రైస్తవ సంఘముగా మనం ఉన్నాము. అంటే మనందరం కూడా క్రీస్తు అనే బండ మీదే మన ఆత్మీయ జీవితాలు కట్టుకొని ముందుకు వెళ్తున్నాము. అలా వెళ్తున్నప్పుడు ఎన్ని తుఫాన్లు వచ్చినా సైక్లోన్స్ వచ్చినా మనము కథలము, భయపడము. ఎందుకంటే క్రీస్తు అనే పునాది మీద నేను ఉన్నాను. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా నేను భయపడిన, కంగారు పడిన. ఎందుకంటే నా పునాది గట్టిగా ఉంది. దేని మీద వేసుకున్నాను? క్రీస్తు అనే బండ మీద నేను వేసుకున్నాను కనుక నేను కదల్చబడను. పెద్ద పెద్ద గాలులు వేసేసి చెట్లు ఊగిపోతుంటే సౌండ్ వస్తున్నా మన బిల్డింగ్లో ఉన్నాం అనుకోండి, భయం వేస్తుందా? అదే పూర్ గుడ్స్లో ఉన్నాం అనుకోండి కదా, ఆ తాటేకులు ఎగిరిపోతాయేమో. చిన్నప్పుడు మేము కోమలపేటలో ఉండేటప్పుడు ఆ గడ్డింట్లో ఉంటున్నప్పుడు పెద్ద నేరేడు చెట్టు ఉంటుంది. ఆ గాలి వేస్తూ ఉంటున్నప్పుడు భయం వేసింది. అంటే ఆ చెట్టు గాలికి ఆ ఇంటి మీద పడుతుందేమో, లేకపోతే ఆ టాప్ లెగుస్తుందేమో అన్నట్టుగా. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాం? పక్కా బిల్డింగ్లో ఉంటున్నాం కనుక అవతల దగ్గర అక్కడ ఎక్కడో గాలి వేసేస్తుందంట, అంత గాలంటే ఎంత గాలంట కదా. పక్కన చెట్లు ఊగుతూ ఉంటే బయటకు వచ్చి వీడియో తీసుకుంటాం, అబ్బా చెట్టు అంత ఊగుతుంది కదా, ఇంత గాలి వేస్తుంది అని కదా. ఎందుకు? మనం మంచి నేల మీద మంచి పునాది వేసుకొని మంచి ఇంట్లో, పక్క ఇంట్లో ఉన్నాం కనుక మనకు భయం వేయదు. ఆత్మీయ జీవితం కూడా అంటే ఆయన రక్తం చేత కడగబడ్డావు కనుక శోధనలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, కష్టం వచ్చినా ఏమనుకూడదు? భయపడకూడదు. భయపడుతున్నావు అంటే క్రీస్తు అనే బండ మీద నీవు పునాది లేదు అన్న సంగతి అర్థం చేసుకోవాలి. ఏదైనానైనా ఈ మనసు మార్చుకొని, ఈ బ్రతుకు మార్చుకోవడానికి క్రీస్తు అనే పునాది మీద ఏం చేయాలి? నువ్వు సిద్ధపడగలిగితే ఆయన దగ్గరికి వెళ్ళి అడగాలి, ప్రభువా నన్ను క్షమించు నాయన, నేను పాపిని, ఆ పాపములు క్షమించి ఈ పరిశుద్ధమైన రక్తం చేత నన్ను కడిగి నన్ను ఏం చేయి? క్రీస్తు అనే చక్కటి పునాది మీద నాకు మళ్ళా ఆత్మీయ జీవితాన్ని కట్టునైనా అని అడిగితే ఆయన నువ్వు అంటారా? ఖచ్చితంగా ఇవి చేర్చుకొని నిన్ను కడిగి శుద్ధి చేసి క్రీస్తు అనే ఆ చక్కటి పునాది మీద నిన్ను నిలబెట్టడానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడిగా ఉన్నారనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన అంటున్నారు కదా, 4వ అధ్యాయం మత్తయి సువార్త 23వ వచనాన్ని మనం గమనించగలిగితే ఆయన మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు, యేసు వారి బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజల్లోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచు గలిలయ అంతటా సంచరించును. ఆయన పరిచర్య స్టార్ట్ చేసినప్పుడు ఆయన అద్భుతాలు ఇవి చేస్తూ పరిచర్య స్టార్ట్ చేయలేదు. ఎలా పరిచర్య స్టార్ట్ చేశారట? స్వార్థను ప్రకటిస్తూ దేవుని రాజ్యమును గూర్చిన మాటలు ఆయన ప్రకటిస్తూ ఉన్నారు కదా. మొదట ఆయన దేవుని రాజ్యమును గూర్చిన ప్రకటన చేశారు, ఆ తర్వాత స్వస్థతలు, అద్భుతాలు అయ్యే చేశారు. కానీ మనమేమంటాం? దేవుని దగ్గరికి రావాలంటే చెప్పండి, అలవాటే కదా మనకి. ముందు నాకు జరగాలి, అప్పుడు నేను వచ్చి వాక్యం కదా. అంటే ముందు మన స్వస్థత జరిగిపోవాలి, మనకు ముందు ఏదో కార్యం జరిగిపోవాలి, మనకు ముందు ఏదో అద్భుతం జరిగిపోవాలి, అప్పుడు చర్చకు వస్తాను. కానీ ప్రాసెస్ అది కాదు. యేసుప్రభు ఏం చేశారు? సువార్త ముందు దేవుని రాజ్యంలో కూర్చొని సువార్త ప్రకటించారు. ఆ తర్వాత ప్రజల్లో వ్యాధులు, రోగాలు అయ్యి ఉంటున్న వాళ్ళందరికీ అప్పుడు చేశారంటే ఎవరైతే వాక్యాన్ని వింటారో ఆటోమేటిక్గా వాళ్ళకి దక్కిన బెనిఫిట్స్ ఏంటి అని అంటే ఈ ఆశీర్వాదాలన్నీ వస్తాయి. ఎప్పుడు? ముందు నువ్వు వాక్యం వినేవాడిగా ఉండాలి. అంటే ముందు ఏం చేయాలి? వినేవాడిగా ఉంటేనే ఈ దీవెనలు ఎన్నో వస్తాయి. కానీ మనమేమంటాం? ఎన్ని ఇస్తే అప్పుడు వింటా. అంటే రివర్స్ మందు. అందుకని దీవెనలు రావట్లేదు మనకి. దేవుని ఏమంటా? నేను ప్రార్థన చేస్తాను కానీ ముందు నాకు ఇది తగ్గిపోతే ప్రార్థన చేస్తాను. అసలు ప్రార్థన ఎలా చేయాలో నీకు తెలియాలిగా. తెలియాలంటే వాక్యం వినాలి. నేను వాక్యం వింటామా? అవునాయి కదా. ఎలా పడితే అలా ప్రార్థన చేస్తే మనం దాన్ని అని అంటే మళ్ళీ టాపిక్ డైవర్ట్ అయిపోతున్నాం. వాక్యంలో ప్రార్థన ఎలా చేయాలో చెప్పారు.
దేవుని ఎలా స్తుతించాలో చెప్పారు, దేవుడికి ఎలా మొరపెట్టాలో, దేవుళ్ళు ఎలా ఆనందించాలో, దేవుని సన్నిధిలో ఎలా సంతోషించాలో, ఇవన్నీ వాక్యంలో ఉంది. అంటే ఎన్ని తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి? ముందు